మెరుపు కలలు మెరుపు కలలు. మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. నీకు ప్రమాదమని తెలిసి కూడా ఏమీ చేయలేని వాడిలా ఇలా చక్రాల కుర్చీలో ఉండిపోయినందుకు నా మీదే నాకు కోపంగా ఉంది. నీ చుట్టూ కంచెలా ఉండి నిన్ను కాపాడుకోవాల్సిన నేను ఇలా కదలకుండా ఉంటున్నందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది. ఏమీ చేయలేని చేతకాని వాళ్ళ ఉండిపోవడం చూస్తుంటే అసలు నేనెందుకు బతికున్నానా అనిపిస్తుంది. సార్, ఆ రోజు నీకు తగలాల్సిన కత్తిపోటుకి నేను అడ్డం పడి నా ప్రాణాలు పోయినా బాగుండేది. ఇలా జీవోత్సవంలా బతకడం కన్నా చచ్చిపోవడమే మేలు. వాసు, ఏంట్రా మాటలు? పిచ్చి పిచ్చిగా మాట్లాడతావేంటి? ఇప్పుడు ఏమైందని? ఇంకేం కావాలమ్మా? నీ కోడలు ప్రమాదంలో ఉందని తెలిసి కూడా ఏమీ చేయలేకపోతున్నందుకు ఇంకా నేను బ్రతికుండి ఏం ప్రయోజనం? వాసు, మిమ్మల్ని కాపాడుకోవడానికి నేనున్నాన్రా. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మీ ఇద్దరి మీద చిన్న గీత కూడా పడనివ్వను. అసలు ఏం జరుగుతుంది అత్తయ్య? నా ప్రాణాలకి ప్రమాదం ఏంటి? అత్తయ్య గారు చెప్పారు అంటే ఖచ్చితంగా ఏదో పెద్ద సమస్యలోకి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. నువ్వు మరింత జాగ్రత్తగా ఉండాలమ్మా. బామ్మగారికి ఏం తెలిసిందంట అత్తయ్య? నాకు తెలీదు సమయు, కానీ అత్తయ్య గారు మాత్రం బాగా బాధపడుతున్నారు. అందుకే నా దగ్గర ఒక మాట కూడా తీసుకున్నారు. ఏంటత్తయ్య అది? చూడు సమయు, ఇప్పుడు నేను చెప్పే విషయం నీకు నచ్చకపోవచ్చు, నీకు కోపం తెప్పించచ్చు. కానీ ఆ విషయం నీకు చెప్పక తప్పదమ్మా. దానికి నువ్వు ఒప్పుకోక తప్పదు. ముందు విషయం ఏంటో చెప్పండి అత్తయ్య. నిన్నిలా ఒంటరిగా ఇక్కడ వదిలేసి వెళ్ళటం మాకేమాత్రం ఇష్టం లేదమ్మా. నువ్విక్కడ ఎంత జాగ్రత్తగా ఉన్నా, నువ్వు ఎలా ఉన్నావో, నీకు ఏ మూల నుంచి ఏ ప్రమాదం వస్తుందోనని అనుక్షణం భయపడుతూ మేమక్కడ ఉండలేము. ముఖ్యంగా వాసు నీ గురించే ఆలోచిస్తూ తన ఆరోగ్యాన్ని మరింత పాడు చేసుకుంటాడమ్మా. అందుకే నేనొక నిర్ణయం తీసుకున్నాను. ఏంటత్తయ్య అది? మేం కూడా నీతో పాటు ఇక్కడే ఉండిపోతామమ్మా. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? మీరు కూడా ఇక్కడే ఉండిపోవడం ఏంటి? లేదు సమయం, మేమిక్కడే ఉంటాం. నిన్ను అనుక్షణం కాపాడుకుంటూ ఉంటాం. అత్తయ్య, మీకు విషయం అర్థం కావట్లేదు. మీరిక్కడ ఉండడం వల్ల గొడవలు మరింత పెద్ద అవుతాయి తప్ప ఈ సమస్యకి పరిష్కారం దొరకదు. దయచేసి నా మాట వినండి. అయినా మీ సొంతిల్లు వదిలేసి ఇక్కడ ఉంటానంటారేంటి? ఏది సొంతిల్లు? మనకి కావాల్సిన వాళ్ళ దగ్గర ఉండడమే మనకి సొంతిల్లు. సొంతిల్లంటే మనం కట్టుకున్నది కాదు, మన వాళ్ళందరూ ఉండేదే సొంతిల్లు. ఇక్కడ నువ్వు ఉన్నంతకాలం ఇదే మా సొంతిల్లు, మేమిక్కడే ఉంటాం. అత్తయ్య, మీరైనా మీ అబ్బాయికి అర్థమయ్యేలా చెప్పండి. మీరు కూడా అర్థం చేసుకోండి. ఇప్పటికే ఉన్న సమస్యలు చాలవన్నట్టు మళ్ళీ మీరొచ్చి ఇక్కడుంటే ఎంత పెద్ద సమస్యలు వస్తాయో మీకు తెలీదా? అసలు అమ్మ చూస్తూ ఊరుకుంటుందా? ఇప్పుడు కావాలని అమ్మని మనం రెచ్చగొట్టినట్టు అవుతుంది. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి అత్తయ్య, ప్లీజ్. నువ్వే అర్థం చేసుకోవాలి సమయం. భాను కోపం కన్నా నిన్ను జాగ్రత్తగా చూసుకోవడమే ఇప్పుడు నాకు చాలా ముఖ్యం. దానికోసం నేను భానుతో గొడవ పడ్డానికైనా సిద్ధం, రాజీ పడ్డానికైనా సిద్ధం. వద్దత్తయ్యా, దయచేసి మీరు వెళ్ళండి. ఒక పూట చూడ్డానికి వచ్చిన వాళ్ళు ఈ ఒక్క పూటతోనే పోనివ్వండి. మీరిక్కడే ఉండిపోతే అమ్మ కావాలని మనం ఇదంతా చేస్తున్నాం అనుకుని నా నుంచి మరింత దూరం అవుతుంది అత్తయ్య. దయచేసి అమ్మని నా నుంచి దూరం చేయకండి. నీకు మేమేం చెప్తున్నామో అర్థం కావడం లేదు. ఇప్పుడు మానసికంగా దూరంగా మాత్రమే ఉన్నావు. రేపు నీకేదైనా జరగరాంది జరిగితే
నీకేదైనా ప్రమాదం వస్తే అప్పుడు ఎవరు పట్టించుకుంటారు, ఏం చేస్తారు? మేమిక్కడే ఉంటాం, అంతే. దయచేసి అర్థం చేసుకో సమయం. ఈ ఒక్క మాట కాదనకు. భానుతో నేను మాట్లాడతాను. ఏంటో అత్తయ్య, నాకేం అర్థం కావట్లేదు. అంత గందరగోళంగా ఉంది. నాకు పిచ్చి పట్టినట్టుగా ఉంది. అన్నీ సర్దుకుంటాయమ్మా. ఈ ఒక్కసారి నా మాట విను. నిన్ను కాపాడుకోవాలంటే మాకున్న ఒకే ఒక్క దారిది. ఇంతకు మించిన దారి కనిపించడం లేదు. అవును మేడం, అమ్మగారు చెప్తున్నది నిజం. వాసు సారు అమ్మగారు ఇక్కడ ఉంటే మీ మీదకి ఎలాంటి ప్రమాదం రాదు. మీరు ఇక్కడ ఒంటరిగా ఉంటే ఇక్కడ ఏం జరుగుతుందో అని అక్కడ వాసు సార్ కూడా ఆరోగ్యాన్ని మరింత పాడు చేసుకుంటారు మేడం. ప్లీజ్ ఒప్పుకోండి మేడం. శ్రీను, ఇప్పటికే నీ ఇంటిని మొత్తం మాకిచ్చేసావు. ఇప్పుడు అందరం కలిసి ఇక్కడే ఉండాలంటే నీకు చాలా ఇబ్బంది అవుతుంది శ్రీను. అయ్యో, అలాంటి ఇబ్బంది ఏం లేదు మేడం. నాకు మీరు ఆనందంగా హ్యాపీగా ఉండటమే నాకు కావాల్సింది. దయచేసి ఒప్పుకోండి మేడం. తను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనం ఇక్కడే ఉంటున్నామమ్మా. ఆ, నువ్వు సీను వెళ్ళి మనకి కావాల్సిన సరుకులు సామాన్లు అన్నీ తీసుకురండి. అలాగే సార్. నేను ఇక్కడే ఉంటాను. వాసు, సమయం, నేను వెళ్ళి మనం ఇక్కడ ఉండటానికి కావలసిన సామాన్లన్నీ తీసుకొస్తాను. వాసు, అమ్మా. నేను వెళ్ళొస్తాను. జాగ్రత్త. సరే. ఏమైందమ్మా? ఎందుకంత కంగారుగా ఉన్నావు? అదే అత్తయ్య, అమ్మ మిమ్మల్ని ఇక్కడ చూస్తే మళ్ళీ ఏం గొడవ చేస్తుందో, ఇంకెంత అపార్థం చేసుకుంటుందో అని చాలా భయంగా ఉంది అత్తయ్య. అలాంటిదేం జరగదమ్మా, నువ్వు కంగారు పడకు. నేను వెళ్ళొస్తాను. విమలమ్మా, విమలమ్మా, ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? ఇప్పుడు నీ మనసు ప్రశాంతంగా ఉందా? నువ్వు నన్ను సాధించానని, నన్ను వెక్కిరించడానికి, నన్ను ఓడించాను అని నన్ను చూసి నవ్వడానికి ఇక్కడికొచ్చావా? ఏంటి భాను, ఎందుకలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు నేనేం చేశానని? ఇంకేం చేయాలి? నా కూతుర్ని నీ ఇంటి కోడల్ని చేసుకుంటానని మా ఆయన దగ్గర మాట తీసుకున్నావు. ఆ పంతం నెగ్గించుకున్నానని నన్ను చూసి నవ్వడానికి ఈరోజు ఇక్కడికొచ్చావు. నా కూతుర్ని నాకు దూరం చేశావు. ఇంకేం చేయాలి? సమయుని నేను నీకు దూరం చేయడం ఏంటి భాను? తనని దూరం పెట్టింది నువ్వు. తెలుసు తెలుసు, కానీ నేనెందుకు దూరం పెట్టాల్సి వచ్చింది? అదంతా నీ వల్లే కదా, నువ్వు చేసిన పనికే కదా. అయినా నన్ను అవమానించాలని, నన్ను సాధించాలని మా పెళ్ళైనప్పటి నుంచి నువ్వు ప్రయత్నం చేస్తూనే ఉన్నావు. అప్పుడు కుదరకపోయేసరికి, ఇప్పుడు మా ఆయన మా మధ్య లేకుండా పోయేసరికి దాన్ని అవకాశంగా మార్చుకున్నావు. నా కూతుర్ని నీ మాయ మాటలతో నీ వైపుకి తిప్పుకొని నీ కొడుకు చేత బలవంతంగా తాళి కట్టించి చివరికి నా నుంచి నా కూతురు దూరం వెయ్యేలా చేశావు.
ఇప్పుడు నీకు బాగుందా? నువ్వు అనుకున్నది సాధించావు కదా, ఇంకెందుకొచ్చావు? ఇక్కడి నుంచి వెళ్ళిపో. అది కాదమ్మా అత్తయ్య. నువ్వు నోర్ముయ్. అసలు నువ్వు నాతో మాట్లాడే అర్హత కోల్పోయావు. అసలేమనుకుంటున్నారు మీరు? అంటే నిన్నటి వరకు దొంగతనంగా కలుసుకున్న మీరు ఈ రోజు నాకు నిజం తెలిసేసరికి డైరెక్ట్ గా కలుసుకోవటం మొదలు పెట్టారా? ఇన్ని రోజులు నా కూతురికి నేనంటే భయం, ప్రేమ, అభిమానం ఉన్నాయనుకున్నాను. అవేవీ లేవు, కేవలం నటన అని అర్థమైంది. అమ్మా అది కాదు బాను, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. సమ్యుకి నువ్వంటే ప్రాణం, నీకోసం ఏం చేయడానికైనా సిద్ధపడుతుంది. అలాంటి సమ్యుని దూరం పెడుతున్నావు బాను. ఇంకా నేను ఎప్పుడూ మనం కలిసి ఉండాలనే కోరుకున్నాను తప్ప ఇలా విడివిడిగా ఉండాలని నేనెప్పుడూ కోరుకోలేదు. నా తమ్ముడి పిల్లలు, నా తమ్ముడి భార్య బావుండాలి, వాళ్ళకి ఏ లోటు రాకుండా చూసుకోవాలనే తాపత్రయమే ఉంది, కానీ నిన్నెప్పుడూ నేను సాధించాలని అనుకోలేదు బాను. ఎందుకు ప్రతిసారి నన్ను అపార్థం చేసుకుంటున్నావు? అపార్థం కాదు, ఇప్పుడే కరెక్ట్గా అర్థం చేసుకున్నాను మిమ్మల్ని. ఇన్ని రోజులు నేను మాయలో ఉన్నాను, సమయం నన్ను మోసం చేయలేదు అన్న భ్రమలో ఉన్నాను. కానీ ఇప్పుడే నా కళ్ళు తెరుచుకున్నాయి. నిన్నటి వరకు ఈ గేటు దాటి లోపలికి రావడానికి ఆలోచించే నువ్వు ఈరోజు ఏకంగా లోపలికొచ్చి నా కూతురుతో మాట్లాడే ధైర్యం చేశావంటే ఇప్పుడు అర్థమవుతుంది. చూడు బాను, ఇప్పుడు నేను నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టు నీకు అనిపించొచ్చు, కానీ నేను మాట్లాడుతున్నది నిజం. నువ్వు సంయుక్తని మా ఇంటికి రావద్దన్నావు. సంయుక్త మా ఇంటికి రాలేదు. మేమే ఇప్పుడు ఇక్కడికొచ్చి ఉండాలని అనుకుంటున్నాం. మళ్ళీ నువ్వు అపార్థం చేసుకుంటావని ఇప్పుడే చెప్తున్నాను. కుదరనే కుదరదు 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 కుదరదు. ఇక్కడికి మీరొచ్చి ఉండడం ఏంటి? నువ్వు సమ్యుని వదులుకున్నంత ఇదిగా నేను నా కోడల్ని వదులుకోలేను. తనిక్కడ ఇంత కష్టపడుతుంటే నేను చూడలేను. అందుకే మేం కూడా ఇక్కడే ఉందామనుకుంటున్నాం. మీరిక్కడుండడం ఏంటి? వెళ్ళండి, నా కళ్ళ ముందు ఉండటానికి వీల్లేదు 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 వీల్లేదు. నీలాంటి మోసకారుల మధ్య నేనుండలేను. చూడు భాను, సమ్యుని మా ఇంటికి రాకూడదు అన్నావు. సమ్యు నీ మాటకు కట్టుబడి రాలేదు. మా ఆశ్రయం కోసం మేము సమ్యు దగ్గరకు రాక తప్పడం లేదు. ఎందుకంటే నా కొడుకిప్పుడు కదల్లేని పరిస్థితుల్లో ఉన్నాడు. ఇలాంటి సమయంలో మాకు ఇంకొకరి సహాయం చాలా అవసరం. అందుకే మేమే సమ్యు దగ్గరకొచ్చాం, ఇక్కడే ఉండాలి అనుకుంటున్నాం. నిన్నటి వరకు చాటుగా కలుసుకున్న మీరు నాకు నిజం తెలియగానే తెగించి నా కళ్ళ ముందే ఉండి నన్ను ఏడిపించాలని అనుకుంటున్నారన్నమాట. అలాగే కానివ్వండి, ఇది ఎంత దూరం వెళ్తుందో నేను చూస్తాను. అమ్మా, అందుకే నేను వద్దాను అత్తయ్య, మీరు వినలేదు. ఇప్పటికే అమ్మని నేను మోసం చేశాను అనుకుంటుంది. ఇప్పుడు అమ్మ ఏం చేయబోతుందో ఏంటో. నువ్వేం బాధపడకు సమ్యు, అంతా మంచి జరుగుతుంది. అమ్మగారు మీరు వెళ్తూ ఉండండి, నాకు చిన్న పని ఉంది, చూసుకుని వచ్చేస్తాను. అలాగే. రండి మేడం, రండి. అమ్మగారు ఏమనరు, రండి. రండి మేడం, ఏం ఆలోచిస్తున్నారు? శ్రీను, పర్లేదు పదండి. ఆగు 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 ఆగు.
ఏం చేస్తున్నావు సీను? నీకేమైనా అర్థమవుతుందా? నేను నీకు పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? అయ్యో అమ్మగారు, అలా అంటారేంటి? నేనేం చేశాను అమ్మగారు? ఏం చేసావా? ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదన్నా సంయుక్తని తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో పెడతావా? అసలేంటి నీ ఉద్దేశం? అది కాదమ్మగారు, సమిత్య మేడం బయట ఉంటే నా మనసు తట్టుకోలేకపోయింది. నా కోసం మేడం ఎంతో చేశారు, నన్ను సొంత అన్నలా చూసుకున్నారు. అలాంటి సమిత్య మేడం ఇలా ఆరు బయట ఉండటం పద్ధతి కాదమ్మగారు. అందుకే. అంటే నా మాటకి ఇక్కడ విలువ లేదనా? అయ్యో అమ్మగారు, అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు అమ్మగారు? చిన్నవాణ్ణి, నన్ను క్షమించండి అమ్మా. సమిత్య మేడం మీద అభిమానంతో ఇలా చేస్తున్నాను కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికో బాధ పెట్టడానికో కాదమ్మగారు. సమిత్య మేడం ఈ ఇంటికి రారమ్మగారు. గుమ్ము ఒకటే అయి ఉండొచ్చు కానీ పక్క పోషణ ఖాళీగానే ఉంది కదా అమ్మగారు. సంయుక్త ఈ ఇంట్లో అడుగు పెడితే నేను చచ్చినంత ఒట్టని చెప్పిన తర్వాత కూడా నేను చావాలని కోరుకుంటున్నారా మీరందరూ? అమ్మా, అయ్యో అమ్మగారు, మీరంటే నాకు చాలా గౌరవం అమ్మగారు. సమిత్య మేడానికి ఎంత గౌరవం ఇస్తానో మీరన్నా నాకు అంతే అభిమానం అమ్మగారు. మీరు ఇలా మాట్లాడుతుంటే నాకేం చేయాలో అర్థం కావట్లేదు అమ్మగారు. దయచేసి ఒక్కసారి నన్ను క్షమించండి అమ్మగారు. అంటే ఇది నీ ఇల్లు, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటానని నువ్వు అంటున్నావు కదా, అంతే కదా? అయ్యో అలాంటిదేం లేదమ్మగారు. నాకు అర్థమవుతోంది సీను. అలాంటిదేవీ లేదు అంటూనే నువ్వు చేయాల్సింది చేశావు. ఒకవేళ సంయుక్త ఇక్కడే ఉండాలని నిర్ణయించుకుంటే అప్పుడు నేను తీసుకోవాల్సిన నిర్ణయం నేను తీసుకుంటాను. అమ్మా, ఏం జరగదు, మీరు రండి మేడం. అది కాదు శ్రీను. రండి మేడం, మీరు రండి రండి. అమ్మగారు, సమిత్య మేడం గారికి ఈ రూమ్ ఇస్తున్నాను. అమ్మా, మీరు వెళ్ళండి మేడం. మొదటిసారి తల తీసేసినట్టుంది. నేనేదైతే జరగకూడదని కోరుకున్నానో అదే జరిగింది. ఆయన మాకు దూరం అయినప్పుడు కూడా నేను తల దించలేదు. కానీ సంయుక్త చేసిన పని వల్ల ఆ విమలమ్మ ముందు ఓడిపోయాను. చూసావా, నేనే గెలిచానన్నట్టు ప్రవర్తిస్తుంటే అవమానంతో చచ్చిపోవాలనిపిస్తుంది. నా కూతుర్ని తన ఇంటి కోడల్ని చేసుకుంటానని ఆ రోజు అనుకుంది. ఈరోజు అది జరిగేలా చేసుకుంది. చివరికి సమయం చేసిన మోసం వల్ల నేను అవమానంతో నోరెత్తకుండా ఉండిపోవాల్సొచ్చింది. అమ్మెందుకు అత్తయ్యని అర్థం చేసుకోకుండా ఒక శత్రువులాగా చూస్తోంది. ఇదెక్కడి వరకు వెళ్తుంది? ఎప్పుడు ఆగుతుంది? పెళ్ళైనప్పటి నుంచి నాకు ఏ అవసరం వచ్చినా సంగీత డబ్బులిచ్చేది. తినడానికైనా తాగడానికైనా నా జల్సాలకి అన్నిటికీ సంగీత దగ్గరే లాక్కునేవాణ్ణి. ఆ సుమిత్రాదేవి మాట వింటున్నందుకు డబ్బులిస్తున్నా
ఆవిడ అవసరాలకి ఎక్కువ వాడుకుంటుంది. నా అవసరాలకి మాత్రం గాలికి వదిలేస్తుంది. ఎలాగైనా సంగీతని మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళాలి. అవసరం అయితే 4 తగిలించైనా లాక్కెళ్ళాలి. సంగీత, ఇదిగో చూడు, మర్యాదగా నాతో పాటు మన ఇంటికి వెళ్దాం రా. కాదు కూడదని ఎప్పట్లా గొడవ చేశావంటే నాలో ఉన్న రాక్షసుడు బయటకు వస్తాడు. నువ్వు వాణ్ణి కంట్రోల్ చేయలేవు, జాగ్రత్త. అంటే ఇది వార్నింగ్ కాదు సంగీత, రిక్వెస్ట్, అర్థం చేసుకో. నాకు నువ్వంటే ఎంత ప్రేమో నీకు తెలుసు కదా. నిన్ను ప్రేమించడానికి, పెళ్లి చేసుకోవడానికి ఎన్ని కష్టాలు పడ్డానో నీకు గుర్తుంది కదా. అలాంటిది ఇప్పుడు నువ్వు నా పక్కన లేకపోతే నాకు ఎలా ఉందంటే గాలిపోయిన బెలూన్లా, పంచర్ అయిన టైర్లా, ప్రాణం లేని శవంలా అయిపోయాను సంగీత. ఎంతెంత దూరాన్ని నువ్వు నేను మోస్తూ ఉన్నా అసలెంత అలుపే రాదు. ఎన్నెన్ని తీరాలు నీకు నాకు మధ్యన ఉన్న కాస్తైనా అట్టే కాదు. నీతో ఉంటే తెలియదు సమయం, నువ్వు లేకుంటే ఎంత న్యాయం. గడియారంలో సెకనుల ముల్లే కంటకి కదిలిందే.